ప్రస్తుతం న్యాయస్థానాలు కూడా తమ విశ్వసనీయతను ఒక విధంగా ప్రజల్లో పణంగానే పెడుతూ ఉన్నాయి. అందరినీ ఒకే ఘాటిన కట్టలేము, కానీ కొందరి న్యాయమూర్తుల వ్యవహార శైలి రకరకాలుగా అనుకోండి. మనం స్పెసిఫిక్గా ఈ కాంటెక్స్లో అని చెప్పలేకపోయినా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ న్యాయమూర్తుల వ్యవహార శైలి అయితే చాలాసార్లు ప్రశ్నార్థకంగా ఉంటూ వస్తుండడం, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద జనాల్లో చర్చ జరగడానికి కారణమవుతూ వచ్చాయి. నేను మీరు మాట్లాడుకోవడం ఎందుకు, స్వయాన సుప్రీంకోర్టు కూడా గౌరవనీయులైన జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం, స్వయాన సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తాజాగా తేటతెల్లం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల వ్యవహార శైలి బాగోలేదు అని. హైకోర్టులలో 2 రకాల జడ్జిలు ఉంటూ వస్తున్నారని. ఒకరేమో రాత్రి పగలు సిన్సియర్గా పనిచేస్తూ ఎక్కువ కేసుల పరిష్కారం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళు పని చేస్తూ ఉంటే, మరో రకమైన జడ్జీలు ఉన్నారు. కారణమేంటో తెలియదు, మంచి కారణమా చెడ్డ కారణమా అనే దాని జోలికి మేము వెళ్ళడం లేదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చిన కొన్ని కేసులను వాయిదా వేస్తూ ఉండడం, కొన్ని బెయిల్ పిటిషన్లను కనుక వాయిదా వేస్తూ ఉండడం, కావాలని చేస్తుండడం, రోజుకు 1-2 పిటిషన్ల కంటే ఎక్కువ విచారించకుండా ఉండడం, కొన్ని తీర్పులు రిజర్వ్ చేసేసి అలాగే ఉంచేస్తూ ఉండడం, కొన్ని నిదానంగానే విచారణ చేస్తూ ఉండడం, రకరకాల. మొత్తానికైతే కొందరు జడ్జిలు కావాలనే చేస్తూ ఉన్నారు. ప్రతిసారి మీ వ్యవహార శైలి మీద మేము స్కూల్ ప్రిన్సిపాల్లలాగా దండించే పరిస్థితిని మీరు తీసుకొచ్చుకోకండి. దయచేసి ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి. మీరందుకు మీరే రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి అని చెప్పి స్వయాన సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేయడం మచ్ ఇంట్రెస్టింగ్. ఒక మాట చెప్పారు సుప్రీంకోర్టు, వీళ్ళు ఈ విధంగా చేయడం వెనక మంచి కారణమా చెడ్డ కారణమా, మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా అనే దాని జోలికి మేము వెళ్ళడం లేదు. ఇటువంటివన్నీ మంచి ఉద్దేశంతో ఎవరైనా చేస్తారని చెప్పి అనుకుంటారా జనరల్గా? బట్ సుప్రీంకోర్టు మాత్రం దాని లోతుల్లోకి మేము వెళ్ళడం లేదు. బట్ రియలైజ్ అవ్వండి, ఇటువంటివి మార్చుకోండి, పద్ధతి కాదు, స్కూల్ పిల్లలాగా అన్నీ చెప్పించుకోకండి అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేయడం మచ్ ఇంట్రెస్టింగ్.